6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క స్థితి, అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చంద్రబలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇవి కొంత నూతనమైనటువంటి ఉత్సాహానికి, ఉత్తేజానికి కారణమవుతాయి. తృతీయ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఆరోగ్యం, నిత్య సంతోష అనేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటే, అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద. ప్రత్యేకించి ఈ షష్ఠస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తారు. అలాగే ఊహించినటువంటి అవకాశాలు, ఏదైతే గతంలో ఒక చిన్న అవకాశం వచ్చింది, మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం, అది పోయింది కదా అనేటువంటి బాధతో ఉండేటువంటి కన్యారాశి వారికి గతంలో వచ్చినటువంటి అవకాశం కన్నా మెరుగైనటువంటి అవకాశాలు రావడం, అది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానానికి సంబంధించినటువంటి శుభవర్తమానాలు వింటూ ఉండడం, అలాగే ఉద్యోగపరంగా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జాప్యం తొలగిపోయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం రావడం, వ్యాపారాభివృద్ధి జరగడం, ఇటువంటివన్నీ కూడా కొంత ఆనందదాయకమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే కొంత వక్రించినటువంటి గురుడు తాలూకు ప్రభావం ఉన్నదో దానివల్ల దైవ బలము అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఒక విషయం దగ్గరే, మీ ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదో అపురూపంగా పెట్టుకుంటారు మొబైల్ ఫోన్లో, ఫోటోలో లేకపోతే వీడియోలో, సడన్గా అవన్నీ డిలీట్ చేసేస్తాడు ఎవడో వచ్చి, లేదా మీ దగ్గరుండే ముఖ్యమైన వస్తువుల్ని ఎవరో తీసుకుపోతూ ఉంటారు మీకు తెలియకుండా. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వాటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. మిగతా పరిస్థితులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక లాభాన్ని, ఆరోగ్యాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానం కలగడం వరకు కూడా అన్ని రకాలుగాను మంచి ఎదుగుదల జీవితంలో గోచరిస్తూ ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.